హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం సోల్ కాంట్రాక్ట్ వల్ల మీ జీవితంలోకి ఇప్పుడు ఎవరు వస్తున్నారు, సో మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇదేంటంటే ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో రీడింగ్ అయితే కాదు. సో ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది ఎవరితో ఎవరికైనా కూడా ఉండొచ్చు. సో ఇది ఏ బేసిస్ లో అయినా ఉండొచ్చు. ఇదే రిలేషన్షిప్ ఇలాగే జరుగుతుంది అని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే మోస్ట్లీ రీడింగ్ చూడడానికి అయితే ట్రై చేయండి. సో టైం టు టైం సోల్ కాంట్రాక్ట్స్ అనేవి ఎండ్ అవుతుంటే బిగిన్ అవుతుంటే అలా చూసుకున్నప్పుడు ఎవరైనా ఎవరి లైఫ్ లోకైనా రావచ్చు. మరి ఈ రోజు రీడింగ్ లో ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఎప్పట్లానే మీ ముందు అయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ఏబిజి హెచ్ఎంఎన్ ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి సిడిఐజేఓపి యువిజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి ఈఎఫ్కేఎల్క్యూఆర్ డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో మీ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరైతే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ ఏబిజి హెచ్ఎంఎన్ ఎస్టీవై లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు సోల్ కాంట్రాక్ట్ వల్ల మీ జీవితంలోకి ఇప్పుడు ఎవరు వస్తారు, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఈ రీడింగ్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో రీడింగ్ లాగా కాకుండా ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది ఎవరితో ఎవరికైనా ఉండొచ్చు కాబట్టి, సో ఆ బేసిస్ లో ఎవరు అవ్వచ్చు అనే వేలోనే మోస్ట్లీ చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ ఎండ్ అవుతాయి, కొన్ని బిగిన్ అవుతాయి. సో ఈ బిగిన్ అయినవి ఏంటంటే ప్రతిసారి కూడా ఓల్డ్ సోల్ కాంట్రాక్ట్స్ అవ్వాలని ఏం లేదు, న్యూ సోల్ కాంట్రాక్ట్స్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకే చూద్దాం. సో ఇక్కడ నాకు 2 కేటగిరీస్ అయితే కనిపిస్తున్నాయండి. ఫస్ట్, మీరు ఇప్పుడు ఏదైనా ఒక లీగల్ ఇష్యూ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక పర్సన్‌తో కొంతకాలం నుంచి మాట్లాడట్లేదు. పూర్తిగా అంటే సోల్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిన ఫీలింగ్‌లోనే మీరున్నారు. సో, ఇలాంటి పర్సన్‌తో సోల్ కాంట్రాక్ట్ అనేది బిగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. వీళ్ళైతే పాస్ట్‌లో పర్సన్ అనే చెప్పొచ్చు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే, మీరు ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతున్నారు, ఫ్రీక్వెంట్‌గా వాళ్ళతో ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అంటే వాళ్ళైతే కాదు. బట్ ఇప్పుడు చూడండి, కొన్ని లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కొంతకాలం నుంచి వాళ్ళకి మీరు దూరంగా ఉండడం, వాళ్ళు మీకు దూరంగా ఉండడం, అసలు మాట్లాడుకునే అవకాశం కానీ, ఆర్ ఒక రిలేషన్‌షిప్ ఓపెన్‌గా ఉండడం కానీ, ఇలాంటివి లేకుండా సంబంధం లేని వ్యక్తుల్లాగా కానీ మీరు ఎవరితోనైనా ఉంటున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళతోని మీకిప్పుడు సోల్ కాంట్రాక్ట్ అనేది బిగిన్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంది. ఇంకొంతమందికి ఏంటంటే మేబీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే మీలో కొంతమంది ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయితే ఆబ్వియస్‌గా మీరేంటంటే చైల్డ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. అది వేరే విషయం. బట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి కూడా మోస్ట్లీ ఈ టైంలోని ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వడం, ఒక చైల్డ్‌కి బర్త్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో డెఫినెట్‌గా మీరేంటంటే ఈ 2 కూడా మీ లైఫ్‌లో మీ సిట్యుయేషన్స్ బట్టి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో మీ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకెలా అనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ 2 కేసెస్‌కి పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. అదేంటంటే పర్టిక్యులర్‌గా ఒక పర్సన్‌తో కూడా మీకు ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది బిగిన్ అవ్వొచ్చండి. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ ఉంటది అని నేను చెప్పను కానీ, కొంచెం వాళ్ళు చైల్డిష్‌గా ఉండడం కానీ, లేకపోతే కొంచెం హైపర్ యాక్టివ్‌గా ఉండడం కానీ, అంటే ఒక చైల్డ్ లైక్ మెంటాలిటీ ఆర్ పర్సనాలిటీ అనేది వాళ్ళకుంటది. సో, అలాంటి టైప్ పర్సన్‌తో కూడా మీకు ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది ఈ టైంలో బిగిన్ అవ్వచ్చు. సో, ఇక్కడ మాత్రం నేను రిలేషన్‌షిప్‌నైతే స్పెసిఫై చేయను. బట్ చాలా మందికి మేజర్‌గా మాత్రం ఏవైనా లీగల్ ఇష్యూస్ కానీ, ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళతో రిలేషన్‌షిప్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయి
అంటే ఎలాంటి కాంటాక్ట్ సిచ్యువేషన్ అసలు ఏం లేదు అని అంటే అలాంటి పర్సన్ తో మాత్రం ఒక సోల్ కాంట్రాక్ట్ బిగిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ టైంలో మీరు చైల్డ్ ని కూడా మీ లైఫ్ లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో రకరకాలుగా అయితే కార్డ్స్ అయితే చెప్తున్నాయండి. బట్ ఏది ఏమైనా సరే మీరు మీ సిచ్యువేషన్స్ బట్టి మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం అయితే రీడింగ్ చూడొచ్చు. అసలు అందుకే ఇక్కడి వరకు నేను చెప్తే మీకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. బట్ యూనివర్స్ ఫుల్ గా మీకు ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం చూసాం అనుకోండి, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నేను ఇందాకే చెప్పాను. మీ లైఫ్‌లోనేంటంటే మీరేదైనా ఒక లీగల్ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, అది సార్ట్ ఔట్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. అలాంటి పర్సన్‌తో కూడా మీకు మళ్ళీ సోల్ కాంట్రాక్ట్ అనేది బిగిన్ అవ్వచ్చు అని. సో, ఇక్కడ నేనేంటంటే ఓన్లీ ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఇలా జరగొచ్చు అని అయితే చెప్పను. లీగల్ ఇష్యూ అనేసరికి కొన్ని సార్లు ఫ్యామిలీ మెంబర్స్‌తో అవ్వచ్చు, బయట వాళ్ళతో అవ్వచ్చు, ఇంకా ఏ విధంగా అయినా సరే అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి మీకు ఒక కనెక్షన్ లేకపోవడం, కొంతకాలం నుంచి వాళ్ళు మీరు సంబంధం లేనట్టుగా ఉండడం, ఇలాంటివి కానీ జరుగుతున్నట్టయితే, ఈ సోల్ కాంటాక్ట్ అనేది రెన్యువల్ అవుతదండి. ఆర్ అట్‌లీస్ట్ ఇదొక న్యూ వేలో బిగిన్ అవుతది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు ఇది కంటిన్యూ అవుతున్నట్టు గాని, కంటిన్యూ అవుతున్నట్టు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత, ఇద్దరు కొంతకాలం నుంచి మాట్లాడుకోకుండా ఉంటే, సంబంధం లేనట్టుగా ఉంటే, సో అక్కడికది బ్రేక్ అయిపోయినట్టే. మళ్ళీ కొంత టైం పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే, అది బిగిన్ అయినట్టుగా అండి. సో మీరు ఆ టైప్‌లో ఒక పర్సన్‌తో అయితే ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదొక్కటే గాదు. మీరేంటంటే ఇక్కడ ఇంకొక పర్సన్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది కొంతమందికి అట్‌లీస్ట్ లీగల్ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఇది మీకు అని మీరు అనుకోవచ్చు. ఇంకొంతమందికేంటంటే మీరు ఒక చైల్డ్ లైక్ పర్సనాలిటీ ఉన్న పర్సన్‌ని మీట్ అవుతారండి. అంటే వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా ఉన్నట్టుగానే మీకు అనిపిస్తూ ఉంటారు కానీ, స్టిల్ వాళ్ళు చెప్పిందే జరగాలి. వాళ్ళు లేదనుకుంటే అదే చేసే టైపు. ఇలాంటి ఒక పర్సన్‌ని కూడా మీరు మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా సోల్ కాంట్రాక్ట్ వాళ్ళతో మీకు ఉండడం వల్లే. సో, ఇది నేనేంటంటే ఒక లవ్ ఇంట్రెస్ట్ అంటే ఒక రిలేషన్‌షిప్ బేస్డ్‌గానే అని నేను చెప్పను. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఏ జెండర్ అయినా అవ్వచ్చు, మీకు ఏ వేలో అయినా పరిచయం అవ్వచ్చు కానీ, ఇలాంటి పర్సన్‌ని కూడా మీరు మీట్ అవుతారు ఈ టైంలో. కొంచెం స్టార్టింగ్‌లో అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా మీకు చాలా కష్టంగా అనిపిస్తది. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఆర్ అన్‌ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఎలా ఇలాంటి వ్యక్తుల్ని హ్యాండిల్ చేసేది అని అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే మీ మీద డిపెండ్ అవుతున్నట్టుగా ఉండదు. అలా అని చెప్పి మీకు ఛాన్స్ ఇస్తున్నట్టుగా కూడా ఉండదు. వాళ్ళకి ఏది నచ్చితే అదే చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటది. సో, మీరేంటంటే ఇలాంటి పర్సన్‌ని కూడా మీట్ అవుతారు. అండ్ కొంతమంది నేను చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ ఫ్యామిలీ అనేది ఎక్స్‌పాండ్ అవుతుందండి. ఆర్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయితే ఎలాగా చైల్డ్‌కి బర్త్ ఇస్తారు కాబట్టి ఫ్యామిలీ ఎక్స్‌పాండ్ అవుతది. రీడింగ్ ప్రకారం కూడా నేను కన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీరు అనుకోవచ్చు అంతే. సో, బేసిక్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. ఈ టైంలోనేంటంటే మీరు ఎంత పేషెన్స్‌తో ఉంటే అంత మంచిది. సో, పాస్ట్‌లో జరిగినవి ఆర్ మీ పాస్ట్ ఫియర్స్‌ని ఇప్పుడైతే మీరు ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేయాలండి. మీరేంటంటే ఫైట్ చేయాలి. మీరు అంటే కొంచెం ధైర్యంగా ఉండడం ఇంపార్టెంటు. ఎందుకంటే మీరు పాస్ట్‌లో ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ బట్టి ఇప్పుడు మీరు కొంచెం భయపడడం కానీ ఆర్ ఎలా ఏంటి అనుకోని కొంచెం ఆ స్టెబిలిటీ అనేది మిస్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కానీ మీరు ఎంత పేషెన్స్‌తో ఉంటే, ఎంత కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తే ఈ సోల్ కాంట్రాక్ట్స్ అనేవి అంతలాగా మీ లైఫ్‌లో గ్రో అవుతాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే డెఫినెట్‌గా మీలో కొంతమందికి ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుంది. అందులో నో డౌట్. కొంతమందికేంటంటే నేను చెప్పినట్టుగా ఫ్యామిలీ ఎక్స్‌పాండ్ అవుతుంది. కొంతమందికేంటంటే వాళ్ళ లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అది ఎందుకు అంటే వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ నేచర్ ఏంటి అని అర్థం చేసుకోకపోయినా, వాళ్ళ ఫియర్స్‌ని వాళ్ళు ఓవర్‌కమ్ చేయకపోయినా, అసలు వాళ్ళు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని ఒక ప్లానింగు, ఒక క్లారిటీ లేకుండా ముందుకు వెళ్తే అది కూడా జరుగుతదండి. ఖచ్చితంగా కొంతమందికి ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది ఒక బ్లెస్సింగ్ అవుతది. కొంతమందికి మాత్రం ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది మాత్రం ఒక లైఫ్ లెసన్ అవుతది అని చెప్పొచ్చు. సో, ఈ లైఫ్ లెసన్ కూడా అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఆ ఎదుటి వ్యక్తులు కాదు. మీకు మీరే. ఇక్కడ కంప్లీట్‌గా మీరు ఎదుటి వ్యక్తులనే బ్లేమ్ చేసుకున్నా, స్టిల్ యూనివర్స్ ఏంటంటే, మీ ప్యాటర్న్స్‌ని మీరు కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల, మీరు కొన్ని కరెక్ట్‌గా చెక్ చేసుకోకుండా, మీ లైఫ్‌ని మీరు
బెటర్ చేసుకోకుండా ఉండడం వల్ల, సిచ్యువేషన్స్ ని బియాండ్ అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి అనే వేలో కూడా కొంతమందికి ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది బిగిన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ అల్టిమేట్‌గా మీరు తీసుకునే యాక్షన్ కానీ, ప్లానింగ్ కానీ, మీ థాట్స్ కానీ ఎంత స్టేబుల్‌గా ఉంటే, ఎంత మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, అంత మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోగలరు. మీ ఫేవర్‌లో టర్న్ చేసుకోగలరండి. సో మీరేంటంటే ఈ విధంగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేబీ నేను ఒకటే చెప్తాను మీకు, వ్యక్తుల్ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర మాత్రం మీరు పేషెన్స్‌తో ఉండాలి. కొంతమందికి ఏంటంటే ఆ కమిట్మెంట్, లాయల్టీ కూడా ఉండాల్సిన అవసరం ఉంటది. ఆఫ్‌కోర్స్ వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే మీ ఎండ్ నుంచి మీరు లాయల్‌గా ఉంటున్నారా లేదా చూసుకోండి. అలా అని కంప్లీట్‌గా వాళ్ళని మీరు ట్రస్ట్ చేసేయండి. మళ్ళీ మీరు హర్ట్ అవ్వండి, మీరు సఫర్ అవ్వండి అని నేను చెప్పను. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీరు కరెక్ట్ పాత్‌లో ఉంటారు. ఎదుటి వ్యక్తులు అదే చేస్తున్నారని మీరు అదే చేస్తే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, ఇలాంటి విషయాల్లోనేంటంటే ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాల్సుంటది. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! మీలో ఎవరైనా లీగల్‌గా కానీ ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నా ఆర్ లీగల్‌గా కాకపోయినా కొన్ని డిస్ప్యూట్స్ కొంతమందితో ఉన్నాయి అన్నా, ఆల్‌మోస్ట్ ఇంక ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఏమీ లేదు అని మీరు ఫీల్ అవుతున్నా, అలాంటి దగ్గర మాత్రం ఒక బిగినింగ్‌కి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఈ బిగినింగ్ మీకు బ్లెస్సింగ్ అయినా అవ్వచ్చు, సఫరింగ్ అయినా కూడా అవ్వచ్చు. ఇది కంప్లీట్‌గా మీ యాక్షన్, మీ థాట్ ప్రాసెస్, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే బట్టే ఉంటది. కానీ ఇక్కడ సోల్ కాంట్రాక్ట్ మాత్రం ఇది బిగిన్ అవుతది. సో, దీనికేంటంటే మనం ఎక్కువ చెప్పుకోవడానికి ఏం లేదు. అండ్ ఇది బిగిన్ అవుతున్నప్పుడు కూడా మీకు తెలుస్తూ ఉంటది. మీరు ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే మీరు భయపడడం కానీ, దీనికి ఫ్యూచర్ లేదేమో, సో మనం ఎందుకు అంటే ఇంతలాగా ఆలోచించడం, స్ట్రెస్ తీసుకోవడం, సో ఇవన్నీ వేస్ట్ అని అనుకోవడానికి లేదండి. ఖచ్చితంగా మీకేంటంటే ఇది అర్థం చేసుకునే అంత పేషెన్స్ ఉండాలి. ఇక్కడ ఏం చేయాలి అని మీకు మీరుగా ఇండివిడ్యుయల్‌గా కూడా థింక్ చేయాలి. ఈ విషయంలోనేంటంటే మీరు వేరే వ్యక్తుల సజెషన్స్ అడగడం, వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కంటే కూడా మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? ఈ బేసిస్‌లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈవెన్ మీరు ప్రెగ్నెంట్ అయినా సరే కొంత మీకు ఆ కామ్‌నెస్ అనేది ఉండాలండి. నర్వస్‌గా ఫీల్ అవ్వడం, ఓవర్‌వెల్మింగ్‌గా ఫీల్ అవ్వడం, ఎగ్జాస్ట్ అయిపోవడం, కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా మీరు ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. మీరు కాన్ఫిడెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండండి. మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన కేర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ థింగ్స్ అనేవి చాలా పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏదేమైనా సరే ఒకటైతే నేను చెప్పగలనండి. సోల్ కాంట్రాక్ట్ అయితే బిగిన్ అవ్వడానికి హై పాసిబిలిటీ ఉంది కాబట్టి మీరేంటంటే ఓవర్ థింక్ చేయడం, ఓవర్‌గా స్ట్రెస్ తీసుకోవడం మానేసి మీరు చేయాల్సింది చెయ్యండి. అది కరెక్ట్. ఈవెన్ నేను చెప్పాను. మీలో కొంతమందేంటంటే కొంచెం చైల్డిష్‌గా, ఇమ్మెచ్యూర్‌గా ఉన్న పర్సన్స్‌ని కూడా మీట్ అవుతారు. సో, ఈ టైప్ సోల్ కాంట్రాక్ట్‌కి కూడా ఒక పాసిబిలిటీ ఉంది అని చెప్పి. మరి మీలాంటి వాళ్ళకి కూడా నేను చెప్పేదైతే ఒకటే. అదేంటంటే కొంచెం మీకు ఇది కూడా ఎగ్జాస్టింగ్‌గా, స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటది. ఇలాంటి పర్సన్స్ ఏంటి మనకి ఈ రీసెంట్ టైమ్స్‌లో పరిచయం అయ్యారు. అసలు వీళ్ళ వల్ల మనం ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయొచ్చు? అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేస్తే కరెక్ట్ అని కొంచెం అంటే ఈ పీరియడ్‌లోనే మీరెలా ఫీల్ అవుతారు అంటే, ఆ డిఫికల్టీ అనేది ఫీల్ అవుతూ ఉంటారండి. అంటే కొంచెం వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులేంటంటే ఏదో మిమ్మల్ని పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. స్టార్టింగ్‌లో మేబీ మీరంత ఫీల్ అవ్వకపోవచ్చు. బట్ కొంచెం అది ఎందుకు అంటే ఒకటే రీజన్. ఇలాంటి పర్సన్స్ నుంచి మీరు కొంచెం నేర్చుకోవడం కానీ, మీరు స్ట్రాంగ్‌గా ఉండడం కానీ ఇంపార్టెంట్ అనే వేలో యూనివర్స్ ఏంటంటే ఇలాంటి పర్సన్‌ని మీ లైఫ్‌లోకి పంపిస్తుంది. సో, అందరి లైఫ్ స్టైల్స్ ఒకలా ఉండవు. ఆర్ అందరి కార్మిక్ ప్యాటర్న్స్ కూడా సేమ్ ఉండవు కాబట్టి మీరు ఇలాంటి పర్సన్‌ని మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే నేను అందుకే మీకు క్లియర్‌గా ఒకటైతే చెప్తున్నాను. అదేంటంటే మీరు మాత్రం అలాంటి వ్యక్తుల విషయంలో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మీతో ఎలా ఉంటున్నారు అనేది ప్రతిదీ కూడా చూసుకున్న తర్వాతే ఒక డెసిషన్ తీసుకోండి. బట్ మోస్ట్‌లీ స్ట్రాంగ్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ పర్సన్ విషయంలో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి, ఎక్కువ ఆలోచిస్తే మీకు తెలియకుండానే మీరే ఇక్కడ ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ థింగ్స్‌ని కాంప్లికేట్ చెయ్యొచ్చు. ఆర్ ఇక్కడ థింగ్స్ ఏంటంటే ఆడ్‌గా చేంజ్ అవ్వచ్చు. సో, మీరేంటంటే కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాల్సి ఉంటుందండి. ఏది ఏమైనా సరే ఇలాంటి సోల్ కాంట్రాక్ట్ ఏంటంటే మీ లైఫ్‌లో బిగిన్ అవ్వడం అయితే ఇంపార్టెంట్ ఈ టైంలో. నేను చెప్పినట్టుగా కొంతమందికేంటంటే చాలా పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఆల్‌మోస్ట్ హ్యాపీ ఎండింగ్ చూస్తారు అని చెప్పొచ్చు. కొంతమందికి మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతాయి. సో, అది కూడా ఎందుకు అంటే మీ వైపు నుంచి కరెక్ట్‌గా కొన్ని జరగనప్పుడు ఆర్ మీరు కొన్ని తెలుసుకోనప్పుడు యూనివర్స్ ఏంటంటే అలాంటి ఒక సిట్యుయేషన్‌ని మీ లైఫ్‌లో క్రియేట్ చేయడం కోసం కూడా ఇది అంటే లైక్
బిగిన్ అవ్వచ్చు ఏదేమైనా సరే. అందుకే ఆలోచించి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తే అన్ని రకాలుగా మీరు బెనిఫిట్ అవుతారు. సో యూనివర్స్ ఈ సిచ్యువేషన్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేద్దాం. సో బేసిక్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేను ఒకటి చెప్తానండి. మీ లైఫ్‌లో ఈ టైంలో ఏ సోల్ కాంట్రాక్ట్ బిగిన్ అయినా సరే, ఆ వ్యక్తి ఎవరైనా, ఏ టైప్ అయినా సరే, వాళ్ళని మీరు జడ్జ్ చేయడం కానీ, అవాయిడ్ చేయడం కానీ, కాన్ఫ్రంట్ చేయడం కానీ, ఇలాంటివి చేయడం మానేసి కూల్‌గా అర్థం చేసుకోవడానికి కానీ, మీరిక్కడ చేయాల్సిందేంటి? అసలు మీ డ్యూటీ ఇప్పుడు ఏంటి? మీరు ఎంతవరకు అది ఫుల్‌ఫిల్ చేస్తున్నారు? అసలు ఒకవేళ స్టార్ట్ చేయకపోతే చేయాల్సిందేంటి? ఇలా అంటే మీరు చాలా న్యాచురల్‌గా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ చేయడానికి మీ ఎండ్ నుంచి ట్రై చేయండి. ఎందుకు అంటే నేను ఇందాక కూడా మీకు చెప్పాను. మీరొక కరెక్ట్ పాత్ చూజ్ చేసుకొని మీరు కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మీ ఇంటెన్షన్స్ కరెక్ట్‌గా ఉన్నప్పుడు, ఆపోజిట్‌లో పర్సన్ ఎలాంటి వాళ్ళైనా అక్కడ ఏం చేయాలనుకున్నా స్టిల్ మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నారు కాబట్టి మీరే విన్ అవుతారు. బట్ ఒకవేళ కానీ మీరు అలా కాకుండా వాళ్ళలా ఉన్నారు, మనం కూడా ఇలా ఆడ్‌గా ఉందాము అనుకోని మీరు ఆ వేలో ముందుకు వెళ్తే డెఫినిట్‌గా వాళ్ళతో పాటు మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇవన్నీ మీకు అవసరం లేదు అనుకుంటే మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఏది ఏమైనా సరే ఈ టైంలో మీ లైఫ్‌లో బిగిన్ అయ్యే సోల్ కాంట్రాక్ట్స్‌ని ఏంటంటే నేచురల్‌గా యాక్సెప్ట్ చేయండి. నేచురల్‌గా ఫ్లో అవ్వండి. అండ్ కొంతమందేంటంటే వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి ఆ సోల్ కాంట్రాక్ట్‌ని యాక్సెప్ట్ చేసి పాజిటివ్‌గా మీరు చేయాల్సింది కూడా చేస్తే ఇంకా బెటర్ అండి. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయమని చెప్తుంది. మీకు మీరు డిస్కరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా పాజిటివ్‌గా ఈ సోల్ కాంట్రాక్ట్‌ని మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. దీన్ని మీరు ఒక పాజిటివ్ వేలోనే మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు బెనిఫిట్ అవుతారు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌కి సంబంధించి నేను చెప్తున్నానండి. ఒకవేళ ఇఫ్ లీగల్‌గా ఏమైనా ఫైట్స్ ఉన్నా ఆర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్‌గా మీరు ఏవైనా సిట్యుయేషన్స్ స్టిల్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సోల్ కాంట్రాక్ట్ అనేది బిగిన్ అవ్వడానికే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది. మనం కూడా వర్కౌట్ చేయాలి. మన వైపు నుంచి మనం కాన్ఫిడెంట్‌గా చేయాల్సింది చెయ్యాలి అనే వేలోని మీరేంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే మీ లైఫ్‌లో ఇదొక బ్యూటిఫుల్ చేంజ్‌ని తీసుకొస్తదండి. సో, ఇంకా తర్వాత మీ ఇష్టం. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ CDIJOPUVZ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సోల్ కాంట్రాక్ట్ వల్ల మీ జీవితంలోకి ఇప్పుడు ఎవరు వస్తున్నారు? సో, అసలు వాళ్ళ పర్పస్ ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, బేసిక్‌గా ఈ రీడింగ్ ఏంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చూడండి. ఇది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో రీడింగ్ అయితే కాదండి. మీ లైఫ్‌లోకి సోల్ కాంట్రాక్ట్ వల్ల ఎవరైనా రావచ్చు. సో, సోల్ కాంట్రాక్ట్స్ అనేవి చాలా కామన్‌గా ఎండ్ అవుతూ ఉంటాయి. బిగిన్ అవుతూ ఉంటాయి. సో, అప్పుడు వచ్చే వ్యక్తులు కూడా ఎలా అయినా ఉండొచ్చు. మరి ఈ టైంలో ఎవరు వస్తున్నారు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో కూడా ఒక 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ రావచ్చు. అంటే 2 కేటగరీస్ అండి. ఫస్ట్ ఏంటంటే మీరు వర్క్ చేస్తున్న ప్లేస్‌లోకి ఒక న్యూ పర్సన్ రావడం. అంటే న్యూ కొలీగ్ అవ్వచ్చు, న్యూ బాస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో, మీరు వర్క్ చేస్తున్న ప్లేస్‌కైతే ఒక న్యూ పర్సన్ వస్తారు. ఆర్ బిజినెస్ చేస్తున్న వాళ్ళేంటంటే న్యూ పార్ట్నర్‌షిప్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి కెరియర్ యాస్పెక్ట్‌లో మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ ఎంటర్ అవుతారండి. మీలో కొంతమంది ఒక మెంటర్‌ని మీట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది కోచింగ్ సెంటర్స్‌లో జాయిన్ అవుతారు. సో, అక్కడ కూడా మీరేంటంటే న్యూ పర్సన్స్‌ని మీట్ అవ్వడం అనేది చాలా కామన్. అక్కడ మీకేంటంటే టీచ్ చేసేవాళ్ళు న్యూ మెంటర్ అవుతారు. సో, ఇలా కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కెరియర్‌లో నేను చెప్పినట్టుగా జాబ్ చేస్తున్న దగ్గర కూడా న్యూ పర్సన్స్ మీట్ అవ్వచ్చు. ఆర్ బిజినెస్ చేస్తున్న దగ్గర కూడా అంతే. బిజినెస్ అంటే పర్టిక్యులర్‌గా చాలా మందిని మీట్ అవుతూ ఉంటారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే క్వైట్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. మీరేంటంటే వాళ్ళని క్లియర్‌గా ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలా ఏంటంటే మీ లైఫ్‌లో కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ అయితే బిగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పర్టిక్యులర్‌గా కెరియర్, ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరేంటంటే ఒక పర్సన్‌ని మీట్ అవుతారు. సెకండ్ కేస్ ఏంటంటే మీరొక పర్సన్‌ని మీట్ అవుతారు. ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. బిజినెస్ అనే కాదు. పర్సనల్ లైఫ్‌లో కూడా అవ్వచ్చు. మొత్తానికి ఎక్కడైనా కూడా. కానీ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఇల్ ఇంటెన్షన్స్‌తో ఉండొచ్చు. సో, మీరేంటంటే అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న దగ్గర, ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న దగ్గర కూడా ఒక సోల్ కాంట్రాక్ట్ బిగిన్ అవ్వచ్చు కానీ, ఆ పర్సన్స్‌ని మీరు ట్రస్ట్ చేయడానికి లేదు. వాళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉండొచ్చు.
ఆర్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీరు ఈ టైంలో ఒక పర్సన్ ని మీట్ అవ్వచ్చు. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి కూడా ట్రై చేయొచ్చు. ఎమోషనల్ ట్రాప్ అండి. సో మీరు అందుకే ఎవరితోనైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే మీకు అప్రోచ్ అవుతున్నారో ఆ వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటి, అసలు వాళ్ళని మీరు ట్రస్ట్ చేయొచ్చా లేదా, సో వాళ్ళ డీల్ ఏంటి అనేది మీరు అన్ని చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళని ట్రస్ట్ చేయడం మంచిది. వ్యక్తులను అయితే ఈ టైంలో అస్సలు ట్రస్ట్ చేయొద్దు. పర్టికులర్ గా మీ లైఫ్ లోకి వచ్చే పర్సన్స్ ఏంటంటే మేబీ గుడ్ ఇంటెన్షన్స్ తో ఉన్నారా, ఇల్ ఇంటెన్షన్స్ తో ఉన్నారా అనేది మీకు వెంటనే తెలియదు. కొంచెం వాళ్ళతో ట్రావెల్ అయ్యి వాళ్ళ సిచ్యువేషన్స్ అనేవి మీకు అర్థమైతే తప్ప. అండ్ పర్టికులర్ గా మనీ ట్రాన్సాక్షన్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. ఎలాంటి పర్సన్ మీకు పరిచయం అయినా మీ ఫినాన్షియల్ డీలింగ్స్ కానీ ఆర్ మీకు సంబంధించిన పర్సనల్ డేటాని కానీ కాన్ఫిడెన్షియల్ గానే మీరు ఉంచాలి. మీరు ఎక్కడ ఏది రివీల్ చేయడానికి లేదు. మీ పర్సనల్ ఎమోషన్స్ తో మాత్రం వ్యక్తులకి సీరియస్ గా కనెక్ట్ అవ్వద్దు. కొంతకాలం మీరు ఏంటంటే వ్యక్తుల్ని స్టడీ చేయడానికి ట్రై చేయడం అయితే మంచిది. ఎవరు గుడ్ ఎవరు ఫేక్ అనేది కానీ మీరు తెలుసుకోకపోతే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో నేను చెప్తున్నాను కదా, బిజినెస్ పరంగా వ్యక్తులు రావచ్చు, ఆఫీస్లో కొత్త వ్యక్తులు రావచ్చు, చదువుకుంటున్న దగ్గర కొత్త వ్యక్తుల్ని మీట్ అవ్వచ్చు, ఈవెన్ పర్సనల్ లైఫ్ లో కూడా కొత్త వ్యక్తుల్ని మీట్ అవ్వచ్చు. కాకపోతే ఎవరు ఏంటి అనేది మాత్రం మీకు వెంటనే తెలియదు. సో మీరు కొంత టైం తీసుకొని కొంత అబ్జర్వ్ చేసి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని తెలుసుకోకుండా కానీ మీరు స్టెప్ ఇన్ అయితే అందులో మంచి వాళ్ళు ఉంటారు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది ఈ టైంలో. అసలు ఇంకా క్లియర్ గా యూనివర్స్ ఈ సిచ్యువేషన్ కి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. కొన్ని జరగాలి, కొన్ని చేంజ్ అవ్వాలి అనుకోని వెయిట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్‌లో మీరు చాలా హీల్ అవ్వడం కూడా జరిగింది. మేబీ పాస్ట్‌లో మీరు చాలా ఫేస్ చేసినట్టున్నారు. సో అప్పటినుంచి మీరేంటంటే మీ లైఫ్‌లో ఒక సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కెరియర్ యాస్పెక్ట్‌లో న్యూ సోల్ కాంట్రాక్ట్ బిగిన్ అవ్వచ్చు. ఆర్ పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఎప్పుడైతే మనకి యూనివర్స్ చెప్తుందో, నాకు అర్థమైన ప్రకారం అయితే మీ లైఫ్‌లో మీరు అలాంటి సోల్ కాంట్రాక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. ఈ బిజినెస్‌లోనేంటంటే మీకు ఎవరైనా న్యూ పార్ట్నర్స్ అనే వాళ్ళు సపోర్ట్ చేస్తే బావుంటుంది. ఆర్ పార్ట్నర్‌షిప్స్ ఏవైనా వర్కౌట్ అయితే బెటరు. ఆర్ న్యూ కస్టమర్స్ వస్తే బావుంటుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ రిక్వైర్మెంట్ ఉంటది. ఈవెన్ జాబ్‌లో కూడా అంతే. మేబీ మీకు ఆఫీస్‌లో ఎవరితో కూడా పెద్దగా గుడ్ కనెక్షన్స్ లేకపోవచ్చు. సో మీలాంటి వాళ్ళేంటంటే అట్‌లీస్ట్ ఒక పర్సన్ అయినా మనకి పరిచయం అయితే ఆర్ మనతో మంచిగా ఉంటే బావుంటుంది అని అనుకోవచ్చు. అంటే ఇలా ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కొక్కటి అవ్వచ్చు. సో, ఇలా ఎవరి రిక్వైర్మెంట్ ఏదైనా కూడా అవ్వచ్చు. ఎవరి ఎక్స్‌పెక్టేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ ఈ టైంలో మీ లైఫ్‌లో అయితే సోల్ కాంట్రాక్ట్స్ బిగిన్ అవుతాయండి. కాకపోతే మీరు బిగిన్ అయిన సోల్ కాంట్రాక్ట్స్‌తో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అట్‌లీస్ట్ అందరూ కాకపోయినా కొంతమందికి మాత్రం ఇది ఒక గుడ్ వేలో అయితే ఉండదు. ఖచ్చితంగా ఇదొక నెగెటివ్ వైబ్ ఇవ్వడం కానీ, అంటే ఇంత కష్టపడి మీరు హీల్ అయిన దానికి మీకు మరికొంచెం అంటే ఇబ్బందిగా అనిపించడం కానీ జరుగుతుంది. అది కూడా మేబీ మీలో కొంతమందికి స్టార్టింగ్‌లోనే అనిపించదు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ సోల్ కాంట్రాక్ట్‌తో ఎవరైతే మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారో వీళ్ళేంటంటే మీకు స్టార్టింగ్‌లో చాలా పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, ఏదో చాలా సపోర్ట్ చేస్తున్నట్టుగా, అంటే కొంచెం వాళ్ళకి మీరు అడిక్ట్ అయ్యేలాగా అట్రాక్టివ్‌గా అనిపిస్తూ ఉంటారు. బట్ ఆ అట్రాక్షన్స్‌కి ఆ ట్రాప్‌లో మీరు పడకుండా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటదండి. సో మీరేంటంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంత వరకు మీకు కరెక్టు. అసలు అలాంటి వాళ్ళతో మాట్లాడడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి? అంటే అల్టిమేట్‌గా మీకోసం మీరు ఆలోచించుకోవాలి. మీకోసం మీరు ప్రతిదీ కన్సిడర్ చేసిన తర్వాతే మీరేంటంటే అలాంటి వ్యక్తులకి ఛాన్స్ ఇవ్వాల్సుంటుంది. లేకపోతే ఏమవుతుంది అంటే అలాంటి వ్యక్తులు ఆల్రెడీ డెవిల్ ఎనర్జీతో ఉంటారు కాబట్టి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మీరేంటంటే థింగ్స్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మేబీ ఇది మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. కొంచెం కష్టంగానే ఉంటది. కానీ మాట్లాడే దగ్గర, వ్యక్తుల్ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర మీరేంటంటే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలండి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళసలు ఎవరు? ఎలా ఉంటున్నారు? అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, బేసిక్‌గా మీరేం చేస్తారు అంటే
క్రిస్టల్స్ ఏవైనా వేర్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే మీ లైఫ్లో ఇప్పుడు బిగిన్ అయ్యే సోల్ కాంట్రాక్ట్స్ ఏంటంటే మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి, సో మీరేంటంటే వ్యక్తుల్ని డిఫరెన్షియేట్ చేయాలి. వ్యక్తుల నుంచి వచ్చే వైబ్స్ అనేవి మీకు అర్థం అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే బ్లాక్ అబ్సిడియన్ కానీ, స్మోకీ క్వార్ట్జ్ కానీ, లాపిస్ లజూలి కానీ వేర్ చేయొచ్చండి. సో ఈ లాపిస్ లజూలి ఎందుకు అంటే కరెక్ట్‌గా ఆలోచించడానికి, కరెక్ట్‌గా మాట్లాడడానికి. ఈ బ్లాక్ అబ్సిడియన్, స్మోకీ క్వార్ట్జ్ ఎందుకు అంటే వాళ్ళ నుంచి డైరెక్ట్‌గా మీరు ఆ ఎనర్జీని పిక్ చేసుకోకుండా అండ్ వాళ్ళతో వెంటనే మీరు అటాచ్‌మెంట్ అనేది పెంచుకోకుండా మీకు మీరుగా కొంత బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి మీకు అది కరెక్ట్‌గా సెట్ అవుతుంది. యాక్చువల్‌గా 2 వేర్ చేస్తే మంచిది. లాపిస్ లజూలి అయితే ఖచ్చితంగా వేర్ చేయాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ దగ్గరే మీకు అంటే వాళ్ళు ఏంటి అనేది తెలుస్తది. ఇప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడుతుంటేనే కదా వాళ్ళేంటి అనేది అర్థమవుతది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఎనర్జీ అనేది మీ ఎనర్జీని డ్రా చేయకుండా అలా కూడా మీరేంటంటే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి బ్లాక్ అబ్సిడియన్ కానీ, బ్లాక్ టార్మలిన్ కానీ, స్మోకీ క్వార్ట్జ్ కానీ ఈ 3 క్రిస్టల్స్‌లో ఏదైనా కూడా వేర్ చేయొచ్చు. సో ఇలా మీరు వేర్ చేయడం వల్ల ఏంటంటే మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారండి. ఎందుకంటే నాకు మీ కార్డ్స్ చూసిన ప్రకారం ఏమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో 2 కేటగిరీస్‌లో వ్యక్తులు ఎంటర్ అవ్వచ్చు. కొంతమందికి గుడ్ పర్సన్స్ వస్తారు. కొంతమందికి ఈ టైప్ పర్సన్స్ వస్తారు. సో ఆ గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్షియేట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ నేనైతే ఒకటి చెప్తానండి. అల్టిమేట్‌గా మీరిక్కడ లాస్ అయ్యేది, సఫర్ అయ్యేది ఏమి ఉండదు. ఎవరైతే మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారో ఇల్ ఇంటెన్షన్స్‌తో వాళ్ళే నష్టపోయేది ఎక్కువ ఉంటది. ఇది మాత్రం కన్ఫర్మ్. కాకపోతే అట్‌లీస్ట్ మీరు ఆ టైం కూడా వేస్ట్ చేసుకోకుండా, మీరు కొంచెం కూడా లాస్ అవ్వకుండా, కొంచెం కూడా హర్ట్ అవ్వకుండా ఉండడం కోసమే నేను క్రిస్టల్స్ అయితే మీకు సజెస్ట్ చేశాను. బట్ నేను చెప్తున్నాను కదా! మీరు ఎప్పుడైతే ఒక క్లారిటీతో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తారో, మీ లైఫ్‌లో మీరు బెటర్‌గానే ఉంటారండి. అండ్ కొంతమందికి కొన్ని రిలేషన్‌షిప్స్ కూడా వర్కౌట్ అవుతాయి. సోల్ కాంట్రాక్ట్ పర్పస్ అనేది కొంతమందికి కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ అవుతాయండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక మెంటర్‌గా ఒకళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చారనుకోండి. సో, వాళ్ళ వల్ల మీకు జాబ్ రావచ్చు. మీ కెరియర్ గ్రో అవ్వచ్చు. ఆర్ ఒక కొలీగ్ రావడం వల్ల మీరు కొన్ని నేర్చుకోవచ్చు. ఆర్ ఒక బిజినెస్ పార్ట్నర్‌షిప్ వర్కౌట్ అవ్వడం వల్ల మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళొచ్చు. ప్రాఫిట్స్ చూడొచ్చు. కొంతమందికి న్యూ కస్టమర్స్ రావడం వల్ల ఆర్ వాళ్ళతో పరిచయం వల్ల మీ బిజినెస్‌లోనేంటంటే మీకు ఇంకా న్యూ డోర్స్, న్యూ ఆపర్చునిటీస్ కనిపించొచ్చు. కొంతమందికి ఏంటంటే పర్సనల్ లైఫ్‌లో కూడా వ్యక్తులు రావడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా మీరు కొన్ని డిఫరెన్షియేట్ చేయాలి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా రకాలుగా ఆలోచించడం కానీ, చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ చేయాలి. ఫస్ట్ మీ మనసులో ఏముంది అనేది మీరు బయట పెట్టకూడదు. వాళ్ళేం చెప్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో చూసుకొని మీరు ఏదైనా మాట్లాడాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైం తీసుకోవాలండి. ఎవరికీ కూడా ఏ ప్రామిసెస్ చేయకూడదు. ఎవరిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయకూడదు. వాళ్ళు మీ గురించి ఏమనుకోని అది మీకు అనవసరం. అంటే మీరు వాళ్ళని అనుమానిస్తున్నారేమో, ఆర్ మీరేంటంటే వాళ్ళ విషయంలో కాన్ఫిడెంట్‌గా లేరేమో, వాళ్ళు ఎలా ఫీల్ అవ్వని అది మీకు సంబంధించింది కాదు. మీ జాగ్రత్తలో మీరు ఉండాలంతే. సో, అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ గోల్స్ కానీ, మీ విషెస్ కానీ ఫుల్‌ఫిల్ అవుతాయండి. మీరు దాని కోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సోల్ కాంట్రాక్ట్ అనేది మీ లైఫ్‌లో ఏ పర్పస్ వల్ల బిగిన్ అయినప్పటికీ కూడా పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అది మీకు బెనిఫిట్ కూడా అవుతుంది. సో, మీరేంటంటే అంటే ఏదో అంటే డెవిల్ ఎనర్జీ ఉంది ఆర్ ఒక థీఫ్ ఎనర్జీ ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆ ట్రాప్‌లో పడకుండా కొంచెం మెంటల్‌గా మీరు సఫర్ అవ్వకుండా ఉండడానికి క్రిస్టల్స్ వేర్ చేయండి. బట్ నార్మల్‌గా మీరు అది వేర్ చేయకపోయినా కొన్ని అంటే మీ ఎమోషన్స్ వల్ల ఇబ్బంది పడొచ్చు. బట్ అల్టిమేట్‌గా లాస్ట్‌లోనైనా సరే మీరిక్కడ లాస్ అయ్యేదేమి ఉండదండి. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే యూనివర్స్ మీకు ఈ విషయంలో సపోర్ట్ చేస్తది. కానీ మీరు కొన్ని తెలుసుకోవాల్సినవి, కొన్ని నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి కాబట్టి ఇలాంటివి మీ లైఫ్‌లో జరుగుతాయి. స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే గుడ్ పర్సన్స్‌ని మీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి గుడ్ రిలేషన్‌షిప్స్ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీకు ఏదో ఒక రకంగా బెనిఫిట్ అవ్వచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అని. హ్మ్. నేను చెప్తున్నాను కదండీ! మీరేంటంటే దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. వ్యక్తుల విషయంలో మాత్రం వెంటనే వాళ్ళని నమ్మేయడం, ఎక్కువ మాట్లాడడం చేయకుండా తక్కువ మాట్లాడండి. ఎక్కువ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ మీ మనసులో ఉన్నది మీ సీక్రెట్స్, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకి పాస్ అవ్వకుండా జాగ్రత్త పడండి.
సరిపోతుంది. అఫ్ కోర్స్ దీనివల్ల మీరు బెనిఫిట్ అయ్యేది, మీకు పాజిటివ్ గా వర్కౌట్ అయ్యేదే ఎక్కువ ఉంటది. సో అలాంటి సోల్ కాంట్రాక్ట్ ఇది. మేబీ స్టార్టింగ్ లో కొంత ఉన్నా స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ బెనిఫిట్ అయ్యేది ఎవరు అంటే మీరే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరినైనా మోసం చెయ్యాలి అనుకుంటే వాళ్ళే మోసపోతారు అని అంటారు. సో మీ విషయంలో కూడా ఒకవేళ ఎవరైనా ఒక ఇల్ ఇంటెన్షన్ తో ఈ టైంలో వచ్చినా ఆ సోల్ కాంట్రాక్ట్ ఆ పర్పస్ వల్ల కొంత మీరు డిస్టర్బ్ అయినా సరే స్టిల్ వాళ్ళే ఇక్కడ లాస్ అవుతారు. వాళ్ళే ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు కాబట్టి మీకొచ్చే నష్టం అయితే ఏమి ఉండదండి. సో మీరు అందుకే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. సో కాన్ఫిడెంట్ గా స్ట్రాంగ్ గా ఉండండి. టైం తీసుకోండి. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి. తక్కువ మాట్లాడండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈఎఫ్కే ఎల్క్యూఆర్ డబ్ల్యూఎక్స్ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి రీడింగ్స్ చూద్దాం అసలు. సోల్ కాంట్రాక్ట్ వల్ల ఇప్పుడు మీ జీవితంలోకి ఎవరు వస్తారు, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బేసిక్ గా ఈ రీడింగ్ ఏంటంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడండి. ఎందుకంటే ఇది ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో చేస్తున్న రీడింగ్ అయితే కాదు. సోల్ కాంట్రాక్ట్ అనేది ఎవరితో ఎవరికైనా ఉండొచ్చు. కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ ఎండ్ అవుతాయి, కొన్ని బిగిన్ అవుతాయి. బట్ ఆ బేసిస్ లో మనం చూసినట్టయితే ఈ టైంలో ఎవరు రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ నాకు ఒక 2 కేటగిరీస్ కనిపిస్తున్నాయండి సేమ్. అంటే ఫస్ట్ కేటగిరీ ఏంటంటే మీ లైఫ్‌లోకి ఈ టైంలో ఒక లవ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చండి. మీరేమైనా మ్యాచెస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీ లైఫ్ పార్ట్నర్‌ని మీరు మీట్ అవ్వచ్చు. వాళ్ళతో మీరు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే పర్టిక్యులర్‌గా ఫ్యామిలీ మెంబర్స్‌తో కనెక్షన్స్ కట్ అయిపోయి ఉంటారు. వాళ్ళతోని పెద్దగా కనెక్షన్స్ ఏమి ఉండవు. ఎందుకో కానీ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా స్టిల్ అంటే ఆ గ్యాప్ అనేది ఉండిపోతుంది. మీలాంటి వాళ్ళకి కూడా అంటే ఫ్యామిలీ మెంబర్స్‌తో మళ్ళీ కనెక్షన్ ఏర్పడడం కానీ, ఫ్యామిలీ అనేది ఒక వర్డ్ లాగా కాకుండా మీ లైఫ్‌లో మీరు రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఒక పాసిబిలిటీ కానీ క్రియేట్ అవ్వచ్చు. సో, ఈ టైప్ సోల్ కాంట్రాక్ట్స్ ఏంటంటే మీ లైఫ్‌లో ఈ టైంలో బిగిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా మీలో చాలా మందేంటంటే మీ లైఫ్‌లోకి ఒక పార్ట్నర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. కొంతమందికి వాళ్ళు ఓల్డ్ పర్సన్స్ కూడా అవ్వచ్చు. కొంతమందికి మాత్రం వాళ్ళు న్యూ పర్సన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏది ఏమైనా సరే ప్యూర్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇదొక రిలేషన్‌షిప్ రీడింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే మీ లైఫ్‌లోకి ఇప్పుడు సోల్ కాంట్రాక్ట్ ప్రకారం ఎంటర్ అయ్యే వాళ్ళేంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. బయట కూడా లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. ఇంకొంతమందేంటంటే ఒక న్యూ జాబ్ ఆపర్చునిటీ ఆర్ వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక ఆపర్చునిటీ అనేది వాళ్ళు గ్రాబ్ చేసుకున్న ఈ ప్రాసెస్‌లో కూడా న్యూ పర్సన్స్‌ని మీట్ అవ్వచ్చు. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ సోల్ కాంట్రాక్ట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. ఇంకా రీడింగ్ ప్రకారం మీకు రెసొనేట్ అయిందయితే తీసేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీ జీవితంలో కొత్త పరిచయాలకి అవకాశం ఉంది. పాత పరిచయాలకి కూడా అవకాశం ఉంది. అంటే అవి ఓల్డ్ సోల్ కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ అవ్వచ్చు. న్యూ సోల్ కాంట్రాక్ట్ అనేది కూడా బిగిన్ అవ్వచ్చు. సో, వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. రీడింగ్ ప్రకారం అయితే నాకర్థమైందయితే అది. కానీ మనం ఇంకా కార్డ్స్ అనేవి క్లియర్‌గా చూస్తే తప్ప ఏం తెలీదు కాబట్టి యూనివర్స్ ఇంకా క్లియర్‌గా మీకేం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీలో చాలా మంది ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఓల్డ్ పర్సన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ సర్టెన్ మంత్స్ అవ్వచ్చు, సర్టెన్ ఇయర్స్ పాస్ అయిపోయి ఉండొచ్చు. సో, ఒకప్పుడు ఒక పర్సన్‌తో మీకొక గుడ్ రిలేషన్‌షిప్ ఉంటే, ఒక గుడ్ కనెక్షన్ ఉంటే, సో, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో, ఇదొక లవ్ ఇంట్రెస్ట్‌గానే నేను మాట్లాడను. మేబీ మీలో కొంతమందికి ఫ్యామిలీతో కూడా గుడ్ కనెక్షన్స్ ఉండవు. కనెక్షన్స్ అనేవి కట్ అయ్యి ఉంటాయి. సో, అలాంటి పర్సన్స్ కూడా మళ్ళీ మీ లైఫ్‌లోని మీతో మాట్లాడడం, కనెక్షన్‌ని డెవలప్ చేసుకోవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, ఇదొక న్యూ వేలో బిగిన్ అవుతుంది అని మీరనుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ మీలో చాలా మందేంటంటే ఇది జరుగుతుందా లేదా? ఇది జరిగితే బావుంటుంది. అసలు మీ లైఫ్‌లో కూడా మీరేంటంటే అలా హ్యాపీగా ఉంటే బావుంటుంది అని వెయిట్ చేసి ఉంటారు చాలా కాలం. కాకపోతే మీరనుకున్నది ఇప్పటి వరకైతే జరగలేదు. కానీ ఇప్పుడు జరగడానికి పాసిబిలిటీ ఉందండి.
అండ్ ఇంకొకటి, న్యూ పర్సన్స్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓల్డ్ పర్సన్స్, ఓల్డ్ కనెక్షన్స్ అనేది చెప్పను. కొంతమందికి ఇలా పాసిబిలిటీ ఉంది, కొంతమందికి అలా కూడా ఉంది. ఏది ఏమైనా సరే ఈ టైంలోనేంటంటే చేంజెస్ అయితే క్లియర్‌గా మీరు నోటీస్ చేస్తారు. కాకపోతే ఇది ఎలా అర్థం చేసుకోవాలి, ఇది ఎలా ఫేస్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుందనేదైతే మీకు అర్థం అవ్వదు. ఈ టైంలో మీ ఎమోషన్స్ ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. కాసేపు పాజిటివ్‌గా ఫీల్ అవుతుంటారు, కాసేపు నెగెటివ్‌గా ఫీల్ అవుతుంటారు. ఇదంతా కూడా మీకొక ఓవర్‌వెల్మింగ్ ఫీలింగ్ ఇస్తది. సో మీరేంటంటే ఇది ఎలా హ్యాండిల్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇది మిస్ అవ్వకూడదని మీకు అనిపిస్తూ ఉంటది. అలా అని చెప్పి ఇది ఎలా కంటిన్యూ చేయాలో కూడా మీకు అర్థం కాక కొంత స్ట్రక్ అయిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది. కానీ ఈ టైంలో ఖచ్చితంగా మీరు ఇలాంటి ఒక చేంజ్‌ని మాత్రం మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అయితే మీరిక్కడ థింగ్స్‌ని చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాల్సుంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు కానీ ఇక్కడ థింగ్స్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే, మళ్ళీ కూడా కాన్‌ఫ్లిక్ట్ రావడానికి, మళ్ళీ కూడా డిఫరెన్సెస్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరేంటంటే కొంచెం మీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకొని, మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకున్న తర్వాతే రియాక్ట్ అవ్వడం మంచిది. సో, కొంచెం తక్కువ మాట్లాడడం కానీ, కొంచెం లాజికల్‌గా థింక్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీ సిట్యుయేషన్‌కి కూడా మీరేంటంటే ఈ లాపిస్ లజూలి బ్రేస్‌లెట్‌నైనా వేర్ చేయొచ్చు. టర్కాయిజ్ అయినా కూడా వేర్ చేయొచ్చు. సోడా లైట్ కూడా వేర్ చేయొచ్చు. సో, ఇవేవైనా కూడా వేర్ చేయొచ్చు. ఎందుకు అంటే, ఈ టైంలో మీరు మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో మీరు సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలా థింక్ చేస్తున్నారు, మీ అప్రోచ్ ఏ విధంగా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మీరేంటంటే నెగెటివ్‌గా మాట్లాడకూడదు, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రిస్టల్స్ వేర్ చేయాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీ ప్రయారిటీస్ ఏంటో కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఇది బిగిన్ అవ్వగానే మీకేమి కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఉండదండి. చాలా ఆక్వర్డ్‌గా, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఇదొక న్యూ సోల్ కాంట్రాక్ట్ అయితే మీరెలా ఫీల్ అవుతారు అంటే, నేను చెప్పాను ఇప్పుడు మీలో కొంతమంది మ్యాచెస్ చూసుకుంటూ ఉంటారు. సో, ఆ విధంగా కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వడం ఛాన్స్ ఉందని. కాకపోతే అది వర్కౌట్ అయినప్పటికీ కూడా మీరేంటంటే పాస్ట్‌లో వచ్చిన మ్యాచెస్‌తో కంపేర్ చేయడం కానీ, పాస్ట్‌లో మీట్ అయిన పర్సన్స్‌తో కంపేర్ చేయడం కానీ, దానివల్ల కూడా ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వేమో, హోప్‌లెస్ ఏమో అని ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. మీకు తెలియకుండానే మీరేంటంటే చాలా వర్రీ కూడా అవుతూ ఉంటారు. ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద ఉండకుండా మీరు జాగ్రత్త పడాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీలో చాలా మంది డెఫినెట్‌గా ఇది ఎప్పుడైతే బిగిన్ అవుతదో ఇది మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఏం చేయాలో కూడా అర్థం కాక స్టక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటంటే మీకు కొంచెం భయంగా, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. కాకపోతే మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి ఇది హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కరెక్ట్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే ఓకే. చెయ్యకపోతే మాత్రం మళ్ళీ కూడా డిస్ప్యూట్స్, ఆర్గ్యుమెంట్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అట్‌లీస్ట్ మీలో మీకే ఆ కాన్‌ఫ్లిక్ట్ మొదలై కూడా మీరు థింగ్స్‌ని ఏంటంటే డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయొచ్చు. సో, దీనికి రీజన్ మీరైనా అవ్వచ్చు. ఆర్ మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొనైనా సరే ఇవన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు. సో, ఇలాంటివి జరగడానికి పాసిబిలిటీ ఉంది. థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఎంత పాసిబిలిటీ ఉందో, మీరు అర్థం చేసుకున్న విధానం, మీరు ప్రయత్నాలు చేస్తున్న విధానం, లేకపోతే మీరిక్కడ ఇంపార్టెన్స్ సిట్యుయేషన్‌కి ఏ విధంగా ఇస్తున్నారు అనే దాని ప్రకారం మాత్రం ఖచ్చితంగా అది పాజిటివ్‌గా అయినా ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. నెగెటివ్‌గా అయినా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. ఎందుకు అంటే కొంతమందికి ఈ పాస్ట్ కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంతమందికి ఇది మళ్ళీ కూడా బిగిన్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అల్టిమేట్‌గా మీ ఎమోషన్స్‌ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ప్రకారం ఎలా అర్థం చేసుకొని ఇక్కడ మీరు దీన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో, ఏది ఏమైనా సరే బెటర్ అండర్‌స్టాండింగ్‌కైనా, బెటర్ కమ్యూనికేషన్‌కైనా సరే ఈ 3 బ్రేస్లెట్స్‌లో ఏదో ఒకటైతే వేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే దానివల్ల మీరేంటంటే అర్థం చేసుకునేది, మాట్లాడేది కొంచెం మీరు చెక్ చేసుకోవడం కానీ, కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయడానికి కానీ ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో, ఇది మాత్రం మీరు చూసుకోవాలండి. అండ్ ఇది జరుగుతున్నప్పుడు వెంటనే మీరు న్యూ బిగినింగ్ అనుకోవాల్సిన అవసరం ఏం లేదు కానీ, మీరు తెలుసుకోవాల్సింది, మీరు చేయాల్సింది మాత్రం కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి. మెయిన్ పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేయొద్దు. పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ప్రెజెంట్‌లో ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేసి కూడా చేయొద్దండి. ఆర్ మాట్లాడొద్దు. ఎందుకంటే దాని వల్ల కూడా ఇక్కడ థింగ్స్ కాంప్లికేట్ అవ్వడానికి, ఛాలెంజింగ్‌గా ఉండడానికి కూడా ఒక పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, మీరేంటంటే కొంచెం అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది. యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది కూడా చూసేద్దాం. సో, ఈ కార్డ్ చూడగానే మీకిప్పటికే అర్థమైపోయి ఉండాలి. మీ థాట్స్‌ని మీరెంత క్లియర్‌గా పెట్టుకుంటే,
మీరు వేరే ఇంటెన్షన్స్ ఏమీ సెట్ చేసుకోకుండా ఆర్ పర్సన్స్ మీద డౌట్ పడుతూ ఆర్ వాళ్ళ మీద మీరు ఏంటంటే ఆ డౌట్ ఉంది అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా థింగ్స్ కాంప్లికేట్ అవుతాయండి. సో ఈ టైంలో మీ లైఫ్ లో ఏంటంటే ఇలా ఒక డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది బిగిన్ అవుతుంది. ఇది బిగిన్ అయ్యే టైం సరికి మీ థాట్స్ అనేవి చాలా క్లియర్ గా ఉండాలండి. మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి పర్సన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయకూడదు. అట్‌లీస్ట్ మీకు కన్‌ఫ్యూజన్ ఉన్నా సరే, ఇక్కడ ఒక సోల్ కాంట్రాక్ట్ బిగిన్ అయ్యి ఒక పర్సన్‌తో మీకు పరిచయం అయిన తర్వాత, వాళ్ళు పాస్ట్ పర్సన్ అయినా అవ్వచ్చు, ప్రెజెంట్ పర్సన్ అయినా అవ్వచ్చు. కానీ మీరు మాట్లాడే మాటలు, మీరు ఆలోచించే విధానం ఆర్ మీరక్కడ చేస్తున్న పనులు ఏంటంటే, వాళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గా ఉండకూడదు. అలా అని చెప్పి మీరు కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఆక్వర్డ్‌నెస్ ఉంటుంది. కానీ మీ థాట్స్‌ని మీరు క్లియర్‌గా ఉంచుకున్నంత వరకు, మీ ఇంటెన్షన్స్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకున్నంత వరకు, దీన్ని మీరు కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తారు. సో దట్ ఇదేంటంటే ఒక డిస్టర్బెన్స్‌ని క్రియేట్ చేయదండి. మోస్ట్‌లీ ఇదేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది. సో యూనివర్స్ ఏంటంటే మీకొక ఛాన్స్ ఇస్తుంది. ఇఫ్ పాస్ట్‌లోని మీరు ఏదైనా సఫర్ అయ్యి ఉంటే, పాస్ట్ కనెక్షన్స్‌తోని మళ్ళీ సోల్ కాంట్రాక్ట్ అనేది బిగిన్ అయ్యేలాగా మీకు ఆ ఛాన్స్ ఇచ్చింది అంటే, యూనివర్స్ ఏంటంటే మీరు ఈ ఛాన్స్ డిజర్వ్ చేస్తారు అనుకుంటుంది కాబట్టి ఇచ్చింది. దీన్ని మీరు ఎలా ఫెయిర్‌గా యూజ్ చేసుకుంటారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఈవెన్ న్యూ సోల్ కాంట్రాక్ట్స్ అయినా సరే స్టిల్ వాళ్ళేంటో మీకు తెలీదు కాబట్టి వాళ్ళ కోసం మీరు తెలుసుకునే వరకు కూడా మీరు ఫుల్‌గా ఓపెన్ అప్ అయిపోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో, కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకొని మాత్రం మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకొని ఓవర్ థింక్ చేయకుండా, నెగెటివ్‌గా థింక్ చేయకుండా మీరేంటంటే పర్సన్స్‌ని చాలా క్లీన్‌గా హ్యాండిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.